మరేనంటే ఒక ఊర్లో ఒక బాబు ఉన్నాడంట. ఆయన పేరు ఏంటంటే జాన్. ఏం పేరు? అయితే ఆ జాన్ కి ఏమైంది అంటే తను చదువుకుంటున్నాడు అనమాట. చదువుకుంటా ఉన్న అతని యొక్క బర్త్డేకి మరి ఆయన ఏం చదువుతున్నాడు అంటే పీజీ చదువుతున్నాడు. పీజీ అంటే ఏంటి? డిగ్రీ అయిపోయాక, ఇంటర్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక పీజీ చేస్తారు. సో ఆ చదువుతూ ఉండేసరికి చదువు అయిపోగానే మరి చదివేటప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయిగా, ఆ ఎగ్జామ్స్ రాస్తేనే నెక్స్ట్ వేరే క్లాస్ లోకి వెళ్ళడానికి పర్మిట్ చేస్తారు. సో అలాగే ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చెప్పాడంట వాళ్ళ మమ్మీ డాడీని అనుకుంటారు. సరేలే ఎలాగైనా సరే వాళ్ళు అనుకుంటారు. ఎక్కడ ఉంది? అయితే ఈ జాన్ బర్త్డే రాబోతుంది. ఎగ్జామ్స్ రాసేసాడు, మంచి మార్కులు వచ్చినాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జరుగుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. కేక్ కటింగ్ జరుగుతుంది. కేక్ కటింగ్ జరిగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళు లంచ్ అటువంటి టైం. బర్త్డే పార్టీ అంటే నైట్ ఉంటుంది కదా. సో నైట్ తినేదాన్ని ఏమంటారు? డిన్నర్ అంటారు. మధ్యాహ్నం తినేదాన్ని ఏమంటారు? లంచ్ అంటారు. మార్నింగ్ తినేదాన్ని ఏమంటారు? బ్రేక్ఫాస్ట్ అంటారు. అట్లా అనమాట. సో అయితే ఏమైంది అంటే నైట్ తినేటువంటి ఫుడ్ ని సప్పర్ అని కూడా అంటారు. ఓకే, సప్పర్, డిన్నర్ అంటారు. సరే అయితే ఏమైంది అంటే వాళ్ళ యొక్క నాన్నగారు వాళ్ళ అమ్మ కలిసి రా నాన్న నీతో కాసేపు మాట్లాడాలని చెప్పి బర్త్డే కేక్ కటింగ్ అయిపోగానే ఒక గదిలోకి తీసుకెళ్లారు జాన్ ని. ఒక గదిలోకి తీసుకెళ్ళగానే సరే ఏంటో గిఫ్ట్ ఇస్తారనుకుంటా అని చెప్పి చూశాడు. అయితే ఇవ్వగానే ఒక గిఫ్ట్ ఇచ్చారు అనమాట. వాళ్ళు అంతా కూడా ప్యాక్ చేసేసి ఉంది. ఆ గిఫ్ట్ తీసుకొచ్చి జాన్ చేతిలో పెట్టారు. జాన్ చేతిలో పెట్టగానే జాన్ అది తీసుకొని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అక్కడ ఏముందనుకున్నారు? బైబిల్ ఉంది. బైబిల్ని చూడగానే జాన్కి బాగా కోపం వచ్చేసింది. నేను అడిగింది ఏంటి, మీరు నాకు ఇచ్చింది ఏంటి అని చెప్పి చాలా కోపం తెచ్చేసుకొని ఆ బైబిల్ని ఇసిరి కొట్టేశాడు. ఇంకా అలా ఇసిరి కొట్టేసేసరికి అయితే ఏమైంది అంటే అక్కడే వాళ్ళ అమ్మకి గుండెలో నొప్పి వచ్చి చనిపోయిందంట. నా కొడుకు ఎలా చేశాడో చూడు, మేము ఇష్టంగా తీసుకొచ్చేస్తే అని చెప్పి ఇంకా బైబిల్ని ఇసిరేసి ఇంకా మీతో నాకు సంబంధం లేదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు. ఏంటి మరి మీ మమ్మీ డాడీ చనిపోయారు కానీ ఏంటి మా మమ్మీ డాడీ చనిపోయారా అని ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఏం జరిగిందో ఏమైందో తెలియదు. ఎక్కడో దూరంగా ఉన్నాడు ఈయన. ఏమైందో ఏంటో తెలియదు అనమాట. సో ఇంకా మా అమ్మ నాన్న చనిపోయారు అనగానే చాలా బాధపడతాడు. అయ్యో అవునా అంటే కనీసం మీ ఇల్లు ఉంది కదా, అక్కడికి వచ్చైనా సరే మనం మీ మమ్మీ వాళ్ళ గుర్తుగా అక్కడ ఉండొచ్చు కదా నువ్వు అని చెప్పగానే ఇంకా అప్పుడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడికి వెళ్తారు. కొంతకాలానికి ఆయన చచ్చిపోతాడు. ఆ రూమ్ అలాగే ఉంటుంది. అంతా కూడా దుమ్ము పట్టేసి ఆ బైబిల్ అక్కడ పడేసి ఎక్కడైతే పడేసాడో అక్కడే ఉంటుంది ఆ బైబిల్. వెళ్ళిపోయి ఇంకా బైబిల్ని వెళ్ళి చూస్తాడనమాట. చూడగానే ఆ బైబిల్లో ఏముంటాయి అంటే కీస్ ఉంటాయి. ఏం కీస్ అనుకున్నారు? కార్ కీస్. అవి చూసి ఇంకా ఎంత బాగా పశ్చాత్తాపడి ఏడుస్తాడు. అయ్యో మా అమ్మ నాన్న కష్టపడి కారు కొనలేకపోయినా సరే మరి ఎక్కడో అప్పు తీసుకొని ఏదో చేసి ఈఎంఐలో అయినా కొంటారు కదా. సో అలా కొన్నారేమో పాపం. కొని ఆ కీస్ అందులో పెడితే ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా బైబిల్ ద్వారా ఇవ్వాలని చెప్పి బైబిల్లో పెట్టి ఇచ్చారు. కానీ ఆ బైబిల్ చూడగానే కోపం వచ్చేసి ఇసిరేసాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు ఆయనకి ఎవరన్నా ఉన్నారా? అందుకని మనం క్షణికావేశంలో వెంటనే ఏ పని చేయకూడదు. మనకు ఆరాటం వచ్చేసి కోపం వచ్చేసి ఏదైనా చేయొచ్చా? కొంతమందికి ఏదన్నా బాధ కలిగిందంటే వెంటనే చచ్చిపోతారు. అమ్మ నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా? అట్లా నరకానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మనం నరకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏసై పిలిచినప్పుడు వెళ్తేనే. బలవంతంగా చచ్చిపోయావు అనుకో నరకానికి వెళ్తాం. నరకంలో ఏముండిద్ది అనుకున్నారు? పళ్ళు కొరుకు, మంట కాలిపోతా ఉంటది, పురుగులు ఉంటాయి, లైఫ్ లాంగ్. అదే ఈ శరీరానికి అంటే చావు ఉంది, ఆత్మకు చావు లేదు. ఇంకెంతకాలం ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అలబడి ఉంటాయి. ఇక్కడ బాగా బతికేవు అంటే పరలోక రాజ్యంలోకి వెళ్తావు, హ్యాపీగా ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటావు. ఇక్కడ బాగా బతకలేదంటే చెడ్డగా జీవించావంటే నరకానికి వెళ్ళామంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆరదంటే అస్సలు మనం పోయి కాసేపు మంటేస్తాం, తర్వాత ఆర్పేస్తాం నీళ్లు పోసేసి. కానీ అక్కడ అలా కాదు. క్షణక్షణం మంట మండుతానే ఉంటుంది, కాలిపోతా ఉంటాం. ఓకే, సో అలాగే